మన తండ్రి నా దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఈ ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి, అవకాశమును బట్టి, ధన్యతను బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని తెలియచేస్తూ, నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన సంఘానికి, పెద్దలకు, సెక్రటరీ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి గడిచిన ఆదివారం అనివార్య కారణముల వలన మరి ఆరాధన మనము జరుపుకోలేకపోయాం. మరి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. మరి ఆ సంఘటన 2 కుటుంబాల వారి కుటుంబంలోని వ్యక్తులను కోల్పోయిన కారణము చేత మనము కూడా మరి వారి దుఃఖములో పాలు పంచుకుంటూ మరి ఆరాధన మరి జరుపుకోలేకపోయాం ఆ కారణము చేత. కానీ సాయంకాలం సంఘ పెద్దలు మేము దేవాలయంలో ఆరాధన జరిపించాం దేవుని కృపను బట్టి. మరలా ఈ ఆదివారం ఈ విధంగా ఈస్టర్ తర్వాత 3వ ఆదివారం మనమందరము దేవుని సన్నిధిలో ఈ విధముగా కలుసుకొని ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి ఈ దినమున చదువుకున్నటువంటి లేఖన భాగములను బట్టి ఏర్పాటు చేయబడిన అంశము ఏంటి అనంటే, దేవుని కొరకు దుఃఖపడాలి. దేవుని కొరకు దుఃఖపడాలి. మనము జీవితంలో దేవుని విషయంలో సంతోషిస్తాం, ఆనందిస్తాం. అలాగే దేవుని విషయంలో అప్పుడప్పుడు కూడా దుఃఖము కూడా పడవలసినటువంటి వారముగా మనమున్నాం. మానవుని యొక్క జీవితంలో సుఖము, కష్టము, సంతోషము, దుఃఖము, కలిమి, లేమి అనేటువంటివి 2 కూడా విభిన్న అనుభవాల అనుభూతి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకస్తులైన వారికి కూడా అలాగే దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులకు కూడా, అనగా క్రైస్తవంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి. కనుక దేవుని బిడ్డలం కనుక మాకు దుఃఖం ఉండదు, నష్టం ఉండదు అనేటువంటి ఆలోచన ఉండకూడదు. ఎక్కువగా ఆలోచన చేస్తే దేవుని బిడ్డలకే ఎక్కువ శ్రమలు వస్తాయి, ఎక్కువ నిందలు వస్తాయి, ఎక్కువ నష్టాలు కలుగుతాయి, ఎక్కువ దుఃఖము కలుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక విశ్వాస జీవితంలో కూడా ఇటువంటి దినాలు సంతోషము కంటే కొన్ని దినాలు దుఃఖము సలుపుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ దుఃఖాన్ని మనం ఎలా అధిగమించగలుగుతాము అనంటే, పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో కష్టాన్ని, దుఃఖాన్ని, శ్రమలను, శోధనను, ఇబ్బందులను కూడా మనము అధిగమించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మనం ఏం చేస్తూ ఉంటాము అనంటే, వాటి ద్వారా ఆదరించబడతాము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక క్రైస్తవ విశ్వాసులు ఈ భూలోకములో దేవుని నిమిత్తము దుఃఖ పరిస్థితులు పొందితే అట్టి వారికి పరలోకములో నిత్య సంతోషము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకు ఈ లోకములో దుఃఖము సలిపినటువంటి వ్యక్తి, ఈ లోకములో బాధను అనుభవించినటువంటి వ్యక్తి, ఈ లోకములో కరువు అనుభవించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే లాజరు గారు, పేద లాజరు. మనం యోబు అనుకుంటాం. యోబు పరీక్షించబడ్డాడు, ఈయనైతే అనుభవించాడు ఈ లాజరు గారు. ఈ లాజరు గారు అటువంటి స్థితిలో ఈ లోకములో చాలా దుఃఖాన్ని అనుభవించాడు,
చాలా వేదన అనుభవించాడు, చాలా బాధ అనుభవించాడు, చాలా ఆకలిని అనుభవించాడు. ప్రియదేవుని బిడ్డలారా, చాలా దుఃఖమును సలిపినటువంటి వ్యక్తిగా మనము లాజరును గుర్తించవచ్చు. అయితే లాజరు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత, దేవుని దగ్గరకు వెళ్ళిన తర్వాత సంతోషాన్ని అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము వాక్యమును బట్టి గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అలాగే దేవుని కొరకు విశ్వాస జీవితంలో మనము దుఃఖము అనుభవిస్తూ ఉంటే అటువంటి వారి కొరకు ఈ దినమున లేఖన భాగాలు ఏమి చెబుతున్నాయో మనము ఆలోచన చేద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినమున చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగములో సువార్త పాఠ్యభాగం మనకు నేర్పిస్తున్న విషయం ఏంటి అని అంటే, మీ దుఃఖము ఆయన సంతోషముగా మార్చబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చదువుదాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇహలోకములో దేవుని బిడ్డలైనటువంటి వారు దుఃఖిస్తారట. ప్రియదేవుని బిడ్డలారా, వీరిని చూచి లోకం ఏం చేస్తూ ఉంటుంది? సంతోషిస్తూ ఉంటుంది. మొన్న మణిపూర్లో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. దేవునిని ఆరాధించి కొనియాడుతూ స్తుతిస్తున్నటువంటి బిడ్డలను ఒక తెగవారు మరొక తెగవారిని నరికి చంపినటువంటి పరిస్థితులు. ఆ టైంలో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలను చంపడం ద్వారా వారు దుఃఖిస్తూ ఉంటే, లోకస్తులుగా ఉన్నటువంటి వారు సంతోషించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మన మధ్యలో, మన రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకము జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలను హింసించి, దేవుని బిడ్డలను అవమానపరిచి, దేవుని బిడ్డలను దుఃఖపరిచి చాలామంది లోకస్తులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే సంతోషిస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అని అంటే, చూడండి 20వ వచనములో, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. ఇక్కడ దుఃఖించేది లాజరు గారైతే సంతోషించేది ధనవంతుడు. బాగా ఆలోచించాలి. ఇప్పుడు ధనవంతుడు ఈ లోకములో సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ధనవంతుని ఇంటి వాకిట పడి లాజరు అనేటువంటి వ్యక్తి దుఃఖముతో జీవితాన్ని గడిపాడు, బాధతో జీవితాన్ని గడిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ దుఃఖిస్తున్నటువంటి లాజరు విషయంలో ఏ రోజు కూడా ధనవంతుడు పట్టించుకోవాలా, తన సంతోషములో తానే ముందుకి వెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, కానీ ఒకానొక దినము వచ్చింది, లాజరు యొక్క దుఃఖం సంతోషముగా మార్చబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడి యొక్క సంతోషం దుఃఖముగా మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ధనవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, రాత్రి ఇంటిలో చక్కగా మంచం మీద, బరుపు మీద, ఏ సురువులో పడుకున్న ఈ ధనవంతుడు కళ్ళు మూసుకుని నిద్రపోయి నరకంలో కళ్ళు తెరిచాడు. ఎక్కడ కళ్ళు తెరిచాడు? నరకంలో కళ్ళు తెరిచాడు. నరకంలో కళ్ళు తెరిచి ఏమంటున్నాడు అని అంటే, అబ్రహాము గారిని అతను రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నాయందు మీరు కనికరం ఉంచండి. చూడండి, నాయందు కనికరం ఉంచు, నేను ఇక్కడ యాతన పడతా ఉన్నాను, దాహమునకు అల్లాడుతూ ఉన్నాను, కాబట్టి అబ్రహాము నీ రొమ్మును ఆనుకునేటువంటి లాజరు నా దగ్గరికి పంపించు అన్నాడు. అంటే ఇహలోకములో సంతోషించాడు, నరకంలో ఏం చేస్తున్నాడు? యాతన పడతా ఉన్నాడు, దుఃఖాన్ని సలుపుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఈ లోకములో దేవుని బిడ్డలైనటువంటి వారికి కొంతకాలం ఏముంటుంది అని అంటే దుఃఖం ఉంటుంది. కొంతకాలం ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు దుఃఖిస్తే లోకము సంతోషిస్తుంది, కానీ మీ దుఃఖము ఆనందమునకు మార్చబడుతుంది అని, మీ దుఃఖము సంతోషమవుతుందని మీతో నిశ్చయముగా చెబుతున్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయములో 13వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఎవరైతే దేవుని బిడ్డలు దేవుని కొరకు దుఃఖిస్తూ ఉంటే వారి దుఃఖమునకు ప్రతిగా ఏమిస్తాడంటే ఆయన సంతోషమిచ్చి వారిని ఆదరించెదను.
విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు అని చెబుతా ఉన్నాడు. గనుక ఎవరైతే దేవుని విషయంలో దుఃఖము సలుపుతూ ఉంటారో, ఎవరైతే దేవుని విషయంలో దుఃఖిస్తూ ఉంటారో వారికి ఆయన ఏమిస్తానన్నాడు? సంతోషం ఇస్తానన్నాడు, ఆదరిస్తాను అని చెబుతా ఉన్నాడు. వారి విచారము కొట్టివేసి వారికి ఆనందమును నేను కలుగజేస్తానని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, చూడండి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎవరైతే దుఃఖిస్తా ఉన్నారో వారికి ఏమిస్తాడంట? ఆయన ఉల్లాస వస్త్రములు ధరింప చేస్తాడట. వారి దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనంద తైలమును ఇస్తాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని విషయంలో దుఃఖించేటువంటి వారిని ఆయన గమనిస్తూ ఉంటాడు, ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాడు. తగిన సమయమందు వారిని హెచ్చించి వారికి సంతోషాన్ని, ఆదరణను, ఆనందాన్ని ఆయన కలుగ చేస్తానంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన సువార్త పాఠ్య భాగములో 16వ అధ్యాయములో 22వ వచనాన్ని మనం చదువుదాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు. అమ్మా, మిమ్మును మరలా చెప్పాను కదా ఇందాక, ఎవరైతే దుఃఖపడుతున్నారో ఖచ్చితంగా దేవుడు వారిని ఏం చేస్తాడో మరలా చూస్తాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దుఃఖిస్తున్నాం దేవుని విషయమై, ఆయన ఏం చేస్తాడని తెలుసా? మన కన్నీటిని ఏం చేస్తాడు? బుడ్డెలో కొలుసి ఉంచుతాడట, దాచిపెడతాడట. మరలా చూస్తాడంట, దానిని మరలా చూస్తాడు. చూచిన తర్వాత ఏం చేస్తాడు చూడండి, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అని చెబుతా ఉన్నాడు. ఇక్కడ ఈ వచనములో 2 ప్రత్యేకమైనటువంటి మాటల్ని మనం గమనించాలి. మళ్ళా ఒకసారి చదువుదాం. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారో, అప్పుడు చూడండి, ఇప్పుడు దుఃఖపడుచున్నారో మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును అని అంటున్నాడు. 2 ప్రత్యేకమైన మాటలు ఏంటంటే ఇప్పుడు మరియు అప్పుడు అనేటువంటి 2 ప్రత్యేకమైన మాటలు ఈ వచనములో మనము తప్పక గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటే ఎప్పుడు అనంటే ఈ భూమి మీద, ఇప్పుడు అనగా ఈ భూమి మీద, అప్పుడు అనంటే పరలోకములో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఈ భూమి మీద దేవుని కొరకు దుఃఖపడుచున్నటువంటి మిమ్మల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని అప్పుడు పరలోకమందు మీకు సంతోషాన్ని ఆయన కలుగ చేస్తాడట. అప్పుడు ఆ సంతోషము మీ యొద్ద నుండి ఎవ్వడు కూడా తీసివేయడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇహలోకములో మనము దుఃఖిస్తే, ఇహలోకములో దేవుని కొరకు బాధపడితే, ఇహలోకములో దేవుని కొరకు బాధను, శ్రమను గనక మనము అనుభవిస్తే, రేపు పరలోకములో ఆయనతో పాటు కలిసి సంతోషించే వారముగా మనం ఉంటాము అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే ఆయన చెప్పాడు, మిమ్మల్ని నేను త్వరలో వచ్చి తీసుకొని నా రాజ్యానికి, నా లోకానికి తీసుకుని వెళ్తానని, పరలోకానికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 3వ వచనం మనం చదువుదాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఒకసారి ఇప్పుడు వచ్చాడు, అర్థమైందా? వచ్చాడు, చూచాడు, వెళ్ళాడు, ఇప్పుడు మరలా రాబోతున్నాడు. అంటే అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వచ్చి చూశాడు మొదటి రాకలో, రెండవ రాకలో అలా ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో వారిని ఆ సంతోషపరచడానికి, ఆనందపరచడానికి, తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళినటువంటి వారికి, ఆయన దగ్గర ఉన్నటువంటి వారికి ఇక దుఃఖము
ఉండనే ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21:4. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఏముంటుందంట? కళ్ళ వెంట కన్నీరు ఉండదు. ఇక అక్కడ ఏముంటుంది? కన్నుల నుండి ఏమొస్తాయి? బాష్ప బిందువులు వస్తాయి. బాష్ప బిందువులు అంటే ఏడిస్తే వచ్చేవి కాదు, నవ్వితే వచ్చేయి. చాలామంది నవ్వుతూ ఉంటూ నవ్వలేక కళ్ళ నుండి ఏం కారుస్తారు? నీళ్లను కారుస్తూ ఉంటారు. బాబాయ్ నేను నవ్వలేకపోతున్నానని తుడుచుకుంటా. అవే బాష్ప బిందువులు అంటే. కన్నీరు వేరు, బాష్ప బిందువులు వేరు. ఇప్పుడు చూడండి, దేవుడే వారి యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడు అని అంటే తుడుస్తాడట. కాబట్టి ఇక అక్కడ ఏముండదు అని అంటే మరణం ఉండదు. 2, దుఃఖం అనేది అసలు ఉండదు. ప్రియ దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇహలోకములో నువ్వు జీవిస్తున్న సమయంలో ఒకవేళ నీ జీవితంలో దుఃఖం ఉండవచ్చు, కానీ ఆయన వస్తా ఉన్నాడు, తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన తీసుకొని వెళితే ఇక పైన మనం ఆయనతో ఉంటాము కనుక ఇక ఏముండదు చెప్పండి? దుఃఖము ఉండదు. మన దుఃఖాన్ని ఆయన సంతోషముగా మార్చివేస్తాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ భూమిపై జీవించినంత కాలము దుఃఖము ఏడ్పు వేదన ఉన్నప్పటికీ నీవు వెళ్ళనయ్యున్నటువంటి పరలోకములో ఆ నిత్య రాజ్యములో నువ్వు నిత్యము ఏం అనుభవిస్తావు అని అంటే సంతోషం అనుభవిస్తావు. అక్కడ ఒక పాట సండే స్కూల్లో నేర్పించిన పాట ఒకటి ఉంటుంది. ఆయన రాజ్యంలో అక్కడ దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, అవునా, వేదన ఉండదు అనేటువంటి పాటను చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. నిజమే, ఈ లోకములో దేవుని కొరకు దుఃఖిస్తే ఆ దుఃఖాన్ని దేవుడు పరలోకములో ఎలా మారుస్తున్నాడు అని అంటే సంతోషముగా మారుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు సువార్త పాఠ్య భాగం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. రెండవదిగా పత్రిక పాఠ్యభాగము గనక మనం ఆలోచన చేసినట్లయితే పత్రిక పాఠ్యభాగం మనకు నేర్పించే అంశము ఏంటి అని అంటే నువ్వు దుఃఖమును సహించిన ఎడల అది నీకు మేలుగా మార్చబడుతుందట. నువ్వు దుఃఖము సహించిన ఎడల ఆ దుఃఖము నీకు మేలుగా మార్చబడుతుంది అని పత్రిక పాఠ్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 19వ వచనాన్ని మనం చదువుదాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అంటే అంగీకారం అవుతుంది. చూడండి, కనుక ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని విషయంలో దుఃఖము అనుభవించిన ఎడల చూడండి అది హితమగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 20వ వచనంలో అంటాడు, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అని అంటారు. తప్పు చేసి దెబ్బలు తింటే ఉపయోగం ఏమి లేదు, దానికి శిక్ష అనుభవించినట్టే. అయితే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటి అని అంటే చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు అంటున్నాడు. ఏం చేసి? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా. నిజంగా అప్పుడు ఏమొస్తుందో చెప్పండి, మనకి ఎవరికైనా మేలు చేసామనుకోండి, ఆ మేలును వారు గుర్తించక మన మీద తిరగబడి మన మీద లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో ఆటోమేటిక్ ఏమొస్తుంది? దుఃఖం, అవునా కాదా? మేలు చేసి చూడండి మీరు బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది చూడండి ఎలా ఉంటుంది, దేవునికి హితమవుతుంది అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఎవరైతే దేవుని విషయంలో దుఃఖము సలుపుతారో దుఃఖమును సహిస్తారో అది వారి ఎడల మేలుకరముగా మార్చబడుతుంది అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అదే పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 13వ వచనంలో ఏంటా మేలు అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. చాలు.
కనుక ఇహలోకములో దుఃఖాన్ని గనక మనం అనుభవిస్తే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందముతో సంతోషముతో మనం ఉంటాము అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 16వ వచనం మనం చదివితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మహింపరచాలి. ఇక్కడ ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అని అన్నాడు. అంటే క్రైస్తవునికి తప్పకుండా బాధలు వస్తాయి. క్రైస్తవునికి తప్పకుండా ఏమొస్తాయి? బాధలు వస్తాయి. అందుకనే పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఏమన్నాడు అని అంటే, నన్ను క్రీస్తు ప్రేమ నుండి శ్రమలైన, దుఃఖమైన, ఖడ్గమైన, మరణమైన, రాబోనైన, అధికారులైన, ఎత్తైన, లోతైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపదు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే క్రైస్తవులకి లోకములో ఏమొస్తాయి అని అంటే బాధలు ఖచ్చితంగా వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడైతేనే బాధలు. క్రైస్తవుడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు అని అర్థం. క్రైస్తవుడు అనగా క్రీస్తుని కలిగి ఉన్నవాడు, లేక క్రీస్తుని వెంబడించే వాడు అని అర్థం. క్రీస్తుకి ఏ విధమైనటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చాయి ఈ లోకములో, క్రీస్తు బిడ్డలకు కూడా ఖచ్చితంగా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చేస్తున్న మంచి పనులను గుర్తించ కొంతమంది అవమానపరుస్తూ ఉంటారు. చేస్తున్న మంచి పనులను కొంతమంది ప్రోత్సహిస్తూనే ఉంటున్నారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సమాజంలో, సంఘములో అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రక్షించబడినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఏముంటాయి అని అంటే, రక్షించబడిన క్రైస్తవుడికి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ మొట్టమొదటిగా ఇంటి నుంచి మొదలవుతాయి. 2 వీధి నుంచి మొదలవుతాయి. 3 సంఘము నుంచి మొదలవుతాయి. 4 సమాజము నుంచి మొదలవుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక క్రైస్తవుడికి ఖచ్చితంగా బాధలు ఉంటాయి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. అతడు సిగ్గుపడకూడదు. ఎందుకనంటే ముందే చెప్తున్నాడు. సిగ్గుపడి చాలామంది ఏం చేస్తారంటే ఈ బాధలు మాకెందుకు లేరని వెళ్ళిపోతారు. అవునా కాదా? అందుకే దేవుడు చెప్పాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే సిగ్గుపడకూడదు అని ముందు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ విషయం ముందే దేవుడు చెప్పాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11-12 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఆగు అమ్మా. నా నిమిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తమట జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి ఇక్కడ, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఆయన బిడ్డలకి శ్రమలు వస్తాయి. జనులు ఏం చేస్తారంటే, ఒకటి మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మను హింసిస్తారు, మీ మీద దోషణగా అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా అటువంటి మాటల్ని, అటువంటి శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు అని అంటే నువ్వు నిజముగా క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వ్యక్తివి అని నువ్వు గ్రహించాలి. క్రీస్తు మార్గములో నడుస్తున్నటువంటి వ్యక్తిని గ్రహించాలి. క్రీస్తు మార్గములో నడుస్తున్నటువంటి వ్యక్తిని జనులు నిందిస్తారట. 2 నిందించినా వినకపోతే ఏం చేస్తారో? హింసిస్తారో. హింసించగా వినకపోతే మీ మీద అబద్ధముగా ఎప్పుడు కూడా ఏం చేస్తారో? చెడ్డ మాటలు పలుకుతానే ఉంటారు. ప్రియమైనటువంటి దేవుడు, అప్పుడు ఆయన ఏం చేయమన్నాడు? చదువు. అప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము కలుగును. ఫలం ఏం చేస్తుంది? అధికమవుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ లోకములో దేవుని విషయంలో సంతోషించే వారమే కాకుండా, ఆనందించే వారముగా కాకుండా, దేవుని విషయంలో మనము దుఃఖించే వారముగా కూడా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో దేవుని బట్టి మనము కూడా ఆయన శ్రమలలో పాలివారముగా మనం ఉండాలి. అందుకని ఆయన వాక్యం చెబుతూ ఏమన్నాడు అని అంటే, శ్రమలు లేనివాడు నావాడు కాడు అని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తు నిమిత్తం, క్రీస్తు బిడ్డలకి లోకములో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, హింసలు వస్తాయి. కనుక అటువంటి దుఃఖము సలిపినప్పుడు ఆయన విషయంలో ఆ దుఃఖమును బట్టి, ఆ దుఃఖాన్ని ఆయన మీ దుఃఖాన్ని ఎలా మారుస్తానంటున్నాడు? సువార్త పాఠ్య భాగంలో సంతోషంగా మారుస్తానన్నాడు. 2వదిగా పత్రిక పాఠ్య భాగంలో ఎవరైతే ఆ దుఃఖమును సహిస్తారో
వారి ఎడల అది మేలుకరముగా నేను మారుస్తాను, అది వారికి ఫలము కలుగునట్లుగా నేను చేస్తాను అని పత్రిక పాఠ్యభాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగంలో కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని గనక మనము చూస్తే, ఆ ప్రసంగంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ప్రసంగంలో ఆ మాట ఏంటి అని అంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 4వ వచనం మనం చదువుదాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఏం చేస్తారు? ఓదార్చబడతారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మాటల్లోని ఆంతర్యమును మనము గ్రహించి, దుఃఖము కలిగిన వారందరికీ కాదు, అంటే ఈ లోకంలో దుఃఖిస్తున్న ప్రతి వారికి కూడా ఆయన ఆనందం సంతోషం కలగజేయడు. ఏ విషయంలో దుఃఖిస్తే అనంటే, దేవుని విషయంలో, దేవుని యొక్క నీతి విషయంలో, విశ్వాస జీవితంలో గనక మనము దుఃఖము సలిపితే ఆ దుఃఖాన్ని ఆయన సంతోషముగా మారుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాస జీవితంలో కలిగే అపవాది శక్తులను బట్టి కలిగే దుఃఖం అయితేనే దాని ద్వారా దేవుడు మనకి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాడు. అలా కాకుండా అపవాది పక్షంగానే ఉంటూ, ఏమండి, అపవాది చెప్పే మార్గంలో నడుస్తూ, అపవాది యొక్క పనుల్లో పాలు పొందుతూ, ఏమండి, నీకు నీవు దుఃఖం కలుగు చేసుకుంటే ఆ పరిస్థితుల ద్వారా నీ దుఃఖానికి నివారణ కలగదు, కానీ నిత్య దుఃఖములోనికి నువ్వు వెళ్ళిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అటువంటి నిత్య దుఃఖములో నుంచి మనము తప్పించబడాలి అని అంటే, ఇహలోకములో ఆయన కొరకు దుఃఖించే వారముగా ఉంటే పరలోకములో ఆయన మనల్ని చేర్చుకుని మనకి ఏం చేస్తాడు? సంతోషమును, ఆనందమును కలుగజేస్తాడు. కాబట్టి ఇక నుంచైనా సరే చూడండి, ఇప్పుడు నీ దుఃఖమును బట్టి, నీ దుఃఖమును సంతోషముగా మార్చే యేసు దగ్గరికి ఇక నువ్వు రావలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఎందుకు అనంటే, కొద్దిపాటి సుఖం అపవాదిస్తాడు, కొద్దిపాటి సుఖం అపవాది, సంతోషం అపవాదిస్తాడు. అదే దేవుడైతే ఎల్లకాలము నిత్యము ఉండేటువంటి సంతోషాన్ని ఆయన ఇస్తాడు. కానీ నేటి దినాల్లో చూడండి, క్షణికమైనటువంటి సుఖము కోసమే మనిషి ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కోసం, సుఖం కోసం మనిషి ఇష్టపడట్లేదు. చూడండి, మనం ఆలోచన చేస్తే మన ముందు ఇద్దరు వ్యక్తులు మీకు పెట్టాను. ఒకడు లాజరు గారు, రెండొకడు ధనవంతుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి జీవితాన్ని మనం సాదృశ్యంగా తీసుకోవాలి, వారి జీవితాన్ని మనము సాదృశ్యంగా తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఈ లోకములో మనకి దుఃఖం కలుగుతుంది. అయితే అది ఎప్పుడు అని అంటే కొంతకాలమే. వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో 11వ వచనం మనం చదువుదాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైనటువంటి ఫలముని ఇస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతము ఈ దుఃఖం సంతోషకరంగా కనబడదు, కానీ కొంతకాలమైన తర్వాత అటువంటి దుఃఖములో ఎవరైతే అభ్యాసము కలిగి ఉంటారో వారికి అది నీతియును సమాధానకరమైనటువంటి ఫలమునిస్తుందట. కనుక అట్టి నీతిని, సమాధాన ఫలమును మనం పొందుకోవాలి అని అంటే, మనము సంతోషములో, ఆనందములో పాలివారముగా ఉండాలి అని అంటే, ఇప్పుడే ఆ సంతోషమునిచ్చేటువంటి, మన దుఃఖమును ఆనందంగా మార్చేటువంటి ఆ దేవుని దగ్గరకు మనము రావలసిన వారం. ఆయన దగ్గరకు వస్తే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేసే దేవుడును కాను అంటున్నాడు. గనుక ఆయన దగ్గరికి వెళదాం, ఆయన ఇచ్చే నిత్య సంతోషాన్ని మనం పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయం తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.